హలో ఫ్రెండ్స్, వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది అండ్ ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఈ ట్రైలర్తో పాటు మూవీకి సంబంధించిన న్యూ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీ ఈ ఫ్రాంచైజీలో వస్తున్న చివరి మూవీ, అందుకే మూవీ టైటిల్ కూడా ది లాస్ట్ డాన్స్ అని పేరు పెట్టారు. ఈ ట్రైలర్లో కొన్ని అదిరిపోయే షాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఎండింగ్లో వెనమ్ హార్స్తో బాండ్ అయ్యే సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ఈ మూవీకి సంబంధించిన ప్లాట్ సోషల్ మీడియాలో లీక్ అయింది. దాని ప్రకారం ఈ మూవీలో యంగ్ పీటర్ పాకర్ క్యారెక్టర్ కూడా కనిపించనుంది అండ్ ఈ ట్రైలర్లో కూడా ఒక కిడ్ మనకు కనిపిస్తాడు. మరి అది పీటర్ పాకరేనా కాదనేది కూడా ఈ ట్రైలర్ బ్రేక్డౌన్లో చెప్పబోతున్నాను. ట్రైలర్ స్టార్టింగ్లో ఎడీ బ్రాక్ మెక్సికోలో కనిపిస్తాడు. నో వే హోమ్ మూవీ ఎండ్ క్రెడిట్స్లో అతను ఏ డ్రెస్లో అయితే కనిపించాడో సేమ్ అదే డ్రెస్లో ఎడీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. సో నో వే హోమ్ మూవీ ఎండింగ్లో అతను ఎంసీయూ నుంచి తిరిగి తన ఓన్ యూనివర్స్కి వెళ్ళిన క్షణం నుంచే ఈ మూవీ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ సీన్లో ఎడీ బ్రాక్ మెక్సికోలో ఒక ప్లేస్కి వెళ్ళి వెనమ్ హ్యాండ్తో డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అక్కడున్న కొంతమంది రౌడీలతో ఫైట్ చేస్తాడు. అండ్ ఎడీ అండ్ వెనమ్ను కలిసి వీఆర్ వెనమ్ అని చెప్పే సీన్ ఫన్నీగా ఉంది. ఈ షాట్లో ఎడీ కాలికి క్రాక్స్ ఉన్నాయి. అయితే ఈ షాట్లో క్రాక్స్కు బదులుగా లాంగ్ బూట్స్ ఉన్నాయి. అవి ఈ ఫైట్లో అతను చంపిన వ్యక్తివి అయి ఉండవచ్చు. అండ్ ఈ ఫైట్లోనే వెనమ్ కేజ్లో బందీగా ఉన్న డాగ్స్ని రిలీజ్ చేస్తాడు అండ్ అవి వారిని బంధించిన వారి మీద అటాక్ చేస్తాయి. అండ్ వెనమ్ విడిపించిన డాగ్స్ ఇక్కడ అతన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాయి. ఆ తర్వాత షాట్లో మనకు ఒక మిలిటరీ బేస్ అండ్ బేస్లోకి వెళ్తూ జూనో టెంపుల్ కనిపిస్తుంది. ఈ మూవీలో ఆమె డాక్టర్ పెయిన్ అనే క్యారెక్టర్లో నడుస్తుంది. లీక్ అయిన ప్లాట్ ప్రకారం ఆమె మూవీలో స్క్రీమ్ సింబియోట్గా కనిపించబోతుంది. మార్వెల్ కామిక్స్లో ఈ క్యారెక్టర్ ఎడీ బ్రాక్తో రిలేషన్షిప్లో ఉంటుంది. అయితే మార్వెల్ కామిక్స్ స్క్రీమ్ డోనా డియాగో, ఆండ్రియా బెంటన్ క్యారెక్టర్స్తో బాండ్ అవుతుంది. మరి జూనో టెంపుల్ క్యారెక్టర్ అయిన డాక్టర్ పెయిన్ స్క్రీమ్గా మారుతుందో లేదో చూడాలి. అండ్ ఆమె ఉన్న ఈ ప్లేస్ మేబీ మార్వెల్ కామిక్స్కి చెందిన లైఫ్ ఫౌండేషన్ కావచ్చు. ఎందుకంటే ఈ ప్లేస్లో వారు 5 సింబియోట్స్ని భద్రపరిచి ఉంచారు. మార్వెల్ కామిక్స్లో లైఫ్ ఫౌండేషన్ మెంబర్స్ వారి యొక్క ఫ్యూచర్ యూటోపియన్ సొసైటీని ప్రొటెక్ట్ చేయడం కోసం వెనమ్ నుంచి బలవంతంగా 5 సింబియోట్స్ని క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ అయిన సింబియోట్సే హ్యాగోనీ, ఫేజ్, రియాట్, లాషర్ అండ్ స్క్రీమ్. సో ఈ షాట్లో కూడా మనకు 5 సింబియోట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్లేస్ లైఫ్ ఫౌండేషన్ అని తెలుస్తుంది. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ 5 సింబియోట్స్ టాక్సిన్ ఆఫ్ స్ప్రింగ్స్ అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రైలర్లో ఈ లైఫ్ ఫౌండేషన్లోనే డిటెక్టివ్ ములిగన్ బందీగా కనిపిస్తాడు. లాస్ట్ మూవీ ఎండింగ్లో అతను టాక్సిన్ సింబియోట్గా మారతాడు. అండ్ ఇక్కడ చూస్తుంటే ఆ ప్లేస్లో ఉన్నవారు అతని మీద ప్రయోగాలు చేస్తున్నట్లుగా ఉంది. సో ఈ ప్లేస్లో మనకు కనిపిస్తున్న ఈ 5 సింబియోట్స్ని వారు బలవంతంగా టాక్సిన్ నుంచి క్రియేట్ చేసి ఉండవచ్చు. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు ఈ మూవీలో జూనో టెంపుల్ స్క్రీమ్గా చేంజ్ అవుతుందని లీక్ అయిన ప్లాట్లో ఉంది. అండ్ ఈ ప్లేస్లో ఉన్న ఈ 5 సింబియోట్స్లో ఉన్న స్క్రీమ్తో జూనో టెంపుల్ డాక్టర్ పెయిన్ క్యారెక్టర్ బాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ డాక్టర్ పెయిన్కి నెక్ మీద ఒక స్కార్ కూడా ఉంది. మేబీ తన మీద గతంలో ఏదైనా సింబియోట్ దాడి చేసి ఉండవచ్చు. అలాగే ఇక్కడ మనకు చివిటెల్ ఎజోఫర్ కనిపిస్తున్నాడు. మూవీలో ఇతని క్యారెక్టర్ నేమ్ ఆర్వెల్ టైలర్ అని అంటున్నారు. అయితే ఇది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. మార్వెల్ కామిక్స్లో కూడా ఆర్వెల్ టైలర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. అండ్ కామిక్స్లో ఇతని సన్ని వెనమ్ చంపుతాడు. అండ్ అతను తన మరొక సన్ అయిన మ్యాక్స్తో కలిసి వెనమ్ మీద తన పగని తీర్చుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత కొంతమంది గార్డ్స్మెన్లు కూడా అతనితో కలిసి ది జూరీగా ఫామ్ అవుతారు. అండ్ ఈ ట్రైలర్లో కూడా చివిటెల్ కొంతమంది సోల్జర్స్ని లీడ్ చేస్తూ కనిపిస్తాడు. అండ్ వారు వెనమ్ వెంట పడతారు. సో చూస్తుంటే ఈ మూవీలో కూడా చివిటెల్ క్యారెక్టర్ జూరీని ఫామ్ చేసి వెనమ్ని వెంటాడుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే మార్వెల్ కామిక్స్లో ఈ జూరీ టీం హై టెక్నాలజీ కలిగిన డిఫరెంట్ సూట్స్లని యూజ్ చేస్తారు. కానీ ఈ సూట్స్ చూడడానికి నార్మల్ మిలిటరీ సూట్స్ లాగా కనిపిస్తున్నాయి. అండ్ లీక్ అయిన ప్లాట్ ప్రకారం ఈ మూవీలో ఆర్వెల్ టైలర్ సన్ని చంపేది కార్నేజ్. ఇంతకుముందు మూవీలో కార్నేజ్ ప్రెజెంట్ నుంచి ఎస్కేప్ అయ్యేటప్పుడు చాలా మందిని చంపుతాడు. అలా అతని చేతిలో చనిపోయిన వారిలో ఆర్వెల్ సన్ కూడా ఉంటాడు. దాంతో అతను అన్ని సింబియోట్స్ని చంపాలని అనుకుంటాడు. అయితే మార్వెల్ కామిక్స్లో ఆర్వెల్ క్యారెక్టర్ ఓల్డ్గా కనిపిస్తుంది. సో మేబీ చివిటెల్ క్యారెక్టర్ ఆర్వెల్ మరొక సన్ అయిన మ్యాక్స్ క్యారెక్టర్లో కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ షాట్ చాలా మందిని కన్ఫ్యూజ్ చేసింది. నో వే హోమ్ మూవీ ఎండ్ క్రెడిట్స్లో ఎడీ బ్రాక్ ఎంసీ యూనివర్స్లో
మెక్సికోలోని ఒక బార్లో ఉంటాడు. అండ్ అతను తిరిగి తన యూనివర్స్కి వెళ్లే ముందు వెనమ్ నుంచి విడిపోయిన ఆఫ్ స్ప్రింగ్ ఆ ప్లేస్లో పడిపోతుంది. అండ్ ఆ సీన్లో ఎడ్డీతో పాటు ఒక బార్ టెండర్ కూడా ఉంటాడు. అండ్ ఈ షాట్లో కూడా సేమ్ బార్, ఆ బార్లో పనిచేస్తున్న సేమ్ బార్ టెండర్ అండ్ వెనమ్ నుంచి విడిపోయిన ఆఫ్ స్ప్రింగ్ ఉన్నాయి. అండ్ బార్ టెండర్ వెనమ్ యొక్క ఆఫ్ స్ప్రింగ్ని టచ్ చేయబోతుండగా చివిటల్ క్యారెక్టర్ ఒక గ్లాస్తో దానిని పట్టుకుంటాడు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్లేస్ నో వే హోమ్ మూవీలో చూసిన ప్లేస్కి లాగా కనిపిస్తున్నప్పటికీ ఇది ఎంసీయూకి చెందిన ప్లేస్ కాదు. వెనమ్ యూనివర్స్కి చెందిన మెక్సికోలోని సేమ్ అదే ప్లేస్. ఎంసీలో మనం చూసిన బార్ అండ్ ఈ బార్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ వెనమ్ ఎంసీయూ యూనివర్స్ నుంచి వెళ్లే ముందు ఎలా అయితే వెనమ్ యొక్క ఆఫ్ స్ప్రింగ్ ఆ ప్లేస్లో పడిందో అదేవిధంగా వెనమ్ తిరిగి తన యూనివర్స్లోని ఈ బార్కి టెలిపోర్ట్ అయి వచ్చాక వెనమ్ నుంచి విడిపోయిన మరికొంత భాగం ఈ ప్లేస్లో ఉండిపోయిందని తెలుస్తుంది. నో వే హోమ్ మూవీలో బార్ టెండర్గా కనిపించిన క్రిస్టో ఫెర్నాండెజ్ ఈ మూవీలో కూడా బార్ టెండర్గా నటించాడు. అండ్ ఆ మూవీలో అతను ఏ షర్ట్లో అయితే కనిపించాడో ఇక్కడ కూడా సేమ్ అదే షర్ట్లో అతను కనిపిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ అతను తన హెయిర్కి ముడి వేయకుండా డౌన్ చేశాడు. ఈ ట్రైలర్లోనే ఆర్వెల్ అండ్ అతని టీం ఎడ్డీ వెంట పడడం మనకు కనిపిస్తుంది. వెనమ్ 2 మూవీ చివరిలో పోలీసులు ఎడ్డీ వెంట పడతారు. సో అప్పటి నుంచి పోలీసులు అండ్ ఈ లైఫ్ ఫౌండేషన్కి చెందిన వారు అతన్ని ట్రాక్ చేస్తూ వచ్చారని తెలుస్తుంది. అలా వారు ఎడ్డీ ఉన్న ఈ బార్ ప్లేస్ని కనిపెట్టి ఈ ప్లేస్కి వచ్చి ఉండవచ్చు. అండ్ ఈవెన్ ఈ బార్లో ఉన్న కెమెరాలో వారు ఎడ్డీని చూడడం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ షాట్లో జ్యూరీ టీం వారి వెపన్స్తో వెనమ్ని ఎలక్ట్రిక్యూట్ చేస్తున్నారు. అయితే చూస్తుంటే ఎడ్డీ వీరి నుంచి తప్పించుకున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ఎడ్డీ ఒక డెజర్ట్ లాంటి ప్లేస్లో నడుచుకుంటూ వెళ్ళడం, ఆ తర్వాత హార్స్ మీద రైడ్ చేయడం అండ్ వ్యాన్లో లాస్ వేగాస్కి వెళ్ళడం కూడా మనకు ఈ ట్రైలర్లో కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ అతని డ్రెస్ కొంచెం తడిగా కనిపిస్తుంది. అలాగే ఫేస్కి గాయాలై ఉన్నాయి. సో ఎడ్డీ బ్రాక్ వీరి నుంచి తప్పించుకొని లాస్ వేగాస్కి చేరుకుంటాడు. సో చూస్తుంటే ఈ మూవీ అంతా ఎడ్డీ బ్రాక్ ఫిజిటివ్గా రన్లో ఉండబోతున్నాడని తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఎడ్డీ లాస్ వేగాస్లో తన డ్రెస్ని చేంజ్ చేసుకుని సూట్లో ఉన్నాడు. అండ్ ఈ ప్లేస్లోనే అతను మిసెస్ చెన్ని మీట్ అవుతాడు. ఆ తర్వాత షాట్లో మిసెస్ చెన్ అండ్ వెనమ్లు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండడాన్ని మీరు చూడవచ్చు. మిసెస్ చెన్ అండ్ వెనమ్కి మధ్య మొదటి నుంచి కూడా మంచి బాండింగ్ ఉంటుంది. ఈవెన్ లాస్ట్ మూవీలో కూడా ఎడ్డీకి అండ్ వెనమ్కి మధ్య గొడవ జరిగినప్పుడు వెనమ్ ఎడ్డీని వదిలిపెట్టి మిసెస్ చెన్ దగ్గరకు వస్తాడు. అండ్ ఇక్కడ మనకు ఒక వ్యాన్ కనిపిస్తుంది. ఈ వ్యాన్ లోపల గిటార్ని వాయిస్తూ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఈ యాక్టర్ ఎవరో కాదు, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీలో డాక్టర్ కట్ కార్నర్స్ ఏకేఏ లిజర్డ్గా నటించిన రీస్ ఇఫాన్స్. ఈ మూవీలో ఇతను ఏ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడన్నది ఇంకా రివీల్ అవ్వలేదు. కానీ మేబీ ఇతను డాక్టర్ కట్ కార్నర్స్ యొక్క వేరియంట్గా ఈ మూవీలో కనిపించవచ్చు. అండ్ ఎడ్డీకి లాగానే ఇతను కూడా వారిని లిఫ్ట్ అడిగి ఉండవచ్చు. ఈ వ్యాన్లోనే మనకు ఒక చిన్న పిల్లాడు అండ్ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్న 2 ఉమెన్స్ కూడా కనిపిస్తారు. మీరు వీరిని ఈ షాట్లో క్లియర్గా చూడవచ్చు. మూవీలో వీరితో పాటు కలిసే ఎడ్డీ బ్రాక్ లాస్ వేగాస్కి చేరుకుంటాడు. బహుశా అతను రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ వ్యాన్ని లిఫ్ట్ అడిగి ఉండవచ్చు. అండ్ ఇక్కడ వ్యాన్లో ఉన్న ఈ ఫ్యామిలీ ఎవరనేది రివీల్ అవ్వలేదు. కానీ చూస్తుంటే ఇది పీటర్ పాకర్ ఫ్యామిలీ అని తెలుస్తుంది. ఇక్కడ వీరితో పాటు ఉన్న ఈ కిడ్ మరెవరో కాదు, పీటర్ పాకర్. ఈ కిడ్డే పీటర్ పాకర్ అనడానికి ఒక ప్రూఫ్ కూడా ఉంది. అది ఇక్కడ వీరితో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్న ఈ డాగే. ఈ డాగ్ చూడడానికి ఎగ్జాక్ట్గా మార్వెల్ కామిక్స్లోని పీటర్ పాకర్ యొక్క డాగ్ అయిన శాండ్విచ్ లాగా కనిపిస్తుంది. మార్వెల్ కామిక్స్లో స్పైడర్ మ్యాన్ సిటీలో తిరుగుతూ ఉండగా అతనికి ఒక స్ట్రీట్లో డాగ్ కనిపిస్తుంది. దానికి అతను శాండ్విచ్ ఇచ్చి దాని ట్రస్ట్ని పొంది తన ఆంట్ మే హౌస్కి తీసుకొని వెళ్తాడు. అయితే ఆంట్ మే తన హౌస్లో ఉన్న ఆ డాగ్ని చూసి యానిమల్ కంట్రోల్కి ఫోన్ చేసి పీటర్తో గొడవ పడి ఆ డాగ్ని వారికి ఇచ్చేస్తుంది. అయితే ఇక్కడ చూస్తుంటే ఆ డాగ్ వీరితో పాటే ఉంటుందని తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఈ కిడ్తో పాటు ఉన్న ఈమె ఆంట్ మే కావచ్చు. సో నేనైతే ఈ వ్యాన్లో ఉంది పీటర్ పాకర్ ఫ్యామిలీ అని అనుకుంటున్నాను. అండ్ ఈ షాట్లో స్కై నుంచి కొన్ని ఉల్కలు ఎర్త్ మీద పడుతున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్లో వెనమ్ చెబుతాడు తన హోమ్ వారిని కనిపెట్టారని. అయితే మూవీలో ఇలా స్కై నుంచి ఎర్త్ మీదకు వస్తుంది సింబియోట్స్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ షాట్లో వెనమ్ మీద ఒక పెద్ద మాన్స్టర్ అటాక్ చేస్తుంది. మార్వెల్ కామిక్స్లో ఈ మాన్స్టర్ నేమ్ వచ్చేసి జీనోఫేజ్. వెనమ్ ఎలా అయితే తన ఆకలి తీర్చుకోవడానికి హ్యూమన్స్ యొక్క హెడ్ని తింటాడో అదేవిధంగా మార్వెల్ కామిక్స్లోని
ఈ xenophageలు కూడా వారి ఆకలి తీర్చుకోవడానికి సింబియోట్స్ని హంట్ చేస్తాయి అండ్ సింబియోట్స్ హోస్ట్ హెడ్ని ఇవి కన్జ్యూమ్ చేస్తాయి. సింబియోట్స్ వీటికి బాగా ఇష్టమైన ఆహారం. సో స్కై నుంచి ఎర్త్ మీదకు వస్తుంది ఈ మాన్స్టర్సే. సో ఈ మాన్స్టర్స్ డిఫీట్ చేయడానికి మేబీ లైఫ్ ఫౌండేషన్ వారి దగ్గర ఉన్న సింబియోట్స్ని రిలీజ్ చేసి ఆర్వెల్ అండ్ కొంతమంది వాటితో బాండ్ అయి ఈ మాన్స్టర్స్కి అండ్ సింబియోట్స్కి మధ్య జరిగే ఒక బ్యాటిల్ని మనకు ఈ మూవీ ఎండింగ్లో చూపించవచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ షాట్లో యంగ్ పీటర్ పార్కర్ ఫ్యామిలీ ఒక టవర్ మీద ఉన్నారు. అండ్ ఈ ప్లేస్ చూడడానికి ట్రైలర్ స్టార్టింగ్లో కనిపించిన మిలిటరీ బేస్ లాగా కనిపిస్తుంది. బహుశా వారు ఉన్న టవర్ ఇదే కావచ్చు. అండ్ ఆ టవర్ కూలిపోతూ ఉంటుంది. ఈ ట్రైలర్లోనే వెనమ్ వైట్ షర్ట్లో పైకి చూస్తూ పరిగెత్తే షాట్ ఒకటి కనిపిస్తుంది. ఆ సీన్ అండ్ ఇక్కడ వీరు పైనుంచి పడుతున్న సీన్ రెండూ ఒకటే. సో ఇక్కడ ఎడ్డీ ఆ ఫ్యామిలీని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ xenophageస్ ఈ బేస్ మీద అటాక్ చేయడం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ మాన్స్టర్ ఆ ప్లేస్లో ఉన్న సింబియోట్స్ కోసం ఆ ప్లేస్కి వచ్చింది. సో ఎడీ బ్రాక్ వైట్ షర్ట్లో పీటర్ పార్కర్ ఫ్యామిలీని కాపాడడం, xenophage ఈ బేస్ మీద అటాక్ చేయడం అండ్ ఎడీ డిస్ట్రాయ్ అయిన ఒక హెలికాప్టర్లో ఉండడం. సో ఇవన్నీ కూడా మూవీలో ఉండబోయే ఫైనల్ బ్యాటిల్కి చెందిన సీన్సే. అయితే ఈ ఫైనల్ బ్యాటిల్లో పీటర్ పార్కర్ ఫ్యామిలీ ఎలా ఇన్వాల్వ్ అయ్యారో చూడాలి. మేబీ ఎడీని ట్రాక్ చేస్తున్న ఆర్వెల్ టీమ్కి పీటర్ పార్కర్ ఫ్యామిలీ అతనికి లిఫ్ట్ ఇచ్చారనే విషయం తెలుసుకొని వారిని కిడ్నాప్ చేసి ఈ బేస్కి తీసుకొని వెళ్ళి ఉండవచ్చు. ఇక ట్రైలర్ చివరిలో వెనమ్ హార్స్తో బాండ్ అయి ఎడీ దాని మీద రైడ్ చేసే షాట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ఈ హార్స్ మధ్యలోనే చనిపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఎడీ ఈ హార్స్ మీద కాకుండా వ్యాన్లో లాస్ వేగాస్కి చేరుకుంటాడు. ఈ వెనమ్ 3 మూవీ అక్టోబర్ 25న థియేటర్స్లోకి రిలీజ్ అవబోతుంది. ఇంతకుముందు వచ్చిన 2 వెనమ్ మూవీస్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే రిలీజ్ అవ్వగా ఈ థర్డ్ మూవీ మాత్రం అక్టోబర్ చివరిలో రిలీజ్ అవుతుంది. మరి ఈ వెనమ్ ది లాస్ట్ డాన్స్ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.